హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ ఆల్ ఇన్ వన్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక వ్లాగు. మేము 1 month బ్యాక్ ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్ళాము. సో దానికి సంబంధించిన వ్లాగ్ అన్నమాట. వీడియోస్ ఏమీ క్లారిటీగా అయితే తీయలేదండి, జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. సో అవైతే నేను అప్లోడ్ చేసిన. ఇది వచ్చేసి గౌరీపట్నం మేరీమాత టెంపుల్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లో చిన్న చర్చ్ అనమాట. మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళలేదు, బట్ ఇదైతే క్లిప్ తీసానండి. మొహాలు అయితే బొగ్గుల్లా ఉన్నాయి, ఎందుకంటే అది మొత్తం కంకర ఎక్స్పోర్టింగ్ చేసే ఏరియా అనమాట. ఇంకా మొత్తం దుమ్ము పట్టేసి ఉన్నాయి. బాగుంది కదండి, జీసస్ మేరీమాత స్టాట్యూ. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ఈ పక్కన వచ్చేసి విగ్రహాలు తయారు చేస్తున్నారండి, జీసస్ ఇంకా అన్నీ బాగున్నాయి కదని నేను అది కూడా షూట్ చేశాను. ఇక్కడ ఈ స్టాట్యూ దగ్గర అయితే మేము చిన్న వీడియోస్ ఫొటోస్ అవి తీసుకున్నాము. అమ్మ, నేను, పిన్ని, మా ఫ్యామిలీ, మా అమ్మాల ఫ్యామిలీ, బాబాయిల ఫ్యామిలీ అండి, అందరూ కలిసి అయితే వెళ్ళాము బైక్స్ మీద. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది మద్దాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదండి, గురవాయిగూడెం అక్కడమాట. టెంపుల్ దగ్గర కూడా చిన్న వీడియో అయితే క్లిప్స్ తీసానండి. ఇదే టెంపుల్ లోపల అండి. కూర్చున్నాము మేము. లోపలికైతే వెళ్ళాం కదా, బయట కూర్చున్నాము. నేను మా ఆయన అయితే బయటే కూర్చున్నాము. వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకున్నారండి. వీళ్ళు కూడా డ్రైవింగ్ చేసి ఫుల్గా అలసిపోయారు కదా, 1 hour అక్కడే కూర్చుని రెస్ట్ తీసుకుని ఫొటోస్ అవి తీసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాం భద్రాచలంకి. అప్పటికే టైం అయితే 3 అలా అయింది, 3:30 అయింది. సో భద్రాచలం రూట్ అయితే బాగుంటుంది కదా, ఫారెస్ట్స్ అన్నీ అడవుల మధ్య చాలా బాగుందండి. ఆ ఈవినింగ్ టైం కొంచెం టెన్షన్గా, కొంచెం ఎగ్జైట్మెంట్ బాగుంది అలా ఫ్యామిలీతో. అంత దూరం వెళ్ళాం కానీ బైక్ మీద, బట్ దూరంలో అనిపించలేదు, ఎందుకంటే ఫ్యామిలీతో సరదాగా మాట్లాడుకుంటూ ఆగుతూ వెళ్ళామండి. కొన్ని వీడియోస్ తీసుకుంటూ, రీల్స్ తీసుకుంటూ అయితే వెళ్ళాము. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది డే టైంలో కూడా అటు సైడు. స్వెటర్స్ వేసుకున్నాం పిల్లలకి, అందరము. భద్రాచలం అయితే రీచ్ అయిపోయిందన్నమాట. అక్కడ భోంచేసి కూర్చున్నాము రూమ్ కోసం అన్నమాట. వాళ్ళు రూమ్స్ తీయడానికి వెళ్ళారని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇంకో వీడియోలో కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.